హలో ఫ్రెండ్స్, 4 రోజుల యుద్ధ వాతావరణానికి తెరదించుతూ భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకటించారు. ఆయన బ్రీఫ్గా చేసిన ప్రకటనలో చెప్పిన విషయం అందరికీ ఇప్పటికే తెలుసు, బట్ అయినా కూడా వివరాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. 3:30 గంటలకు 2 దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఫోన్లో మాట్లాడుకున్నారని, 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లో కూడా వచ్చింది అని ఆయన ఆ ప్రకటన చేశారు. To give effect to this understanding, the Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. కాకపోతే ఆయన కంటే ముందే ఈ వార్త బయటకు పొక్కింది థ్యాంక్స్ టు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన 5:25 దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఆయన ఆసక్తికరంగా ఒక మాట ఏమన్నారంటే, ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and గ్రేట్ ఇంటెలిజెన్స్. ఇది ఆయన చేసిన ట్వీట్. ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత సరిగ్గా 12 నిమిషాలకే మరొక ట్వీట్ కూడా అమెరికా నుంచి వచ్చింది. సెక్రటరీ మార్కో రూబియో అని ఆయన ట్విట్టర్ హ్యాండిల్. దాని నుంచి మేము గత 48 గంటలుగా ఈ ప్రయత్నం చేస్తున్నాము. మా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్, నేను ఇద్దరం కూడా ఇండియన్ పాకిస్తానీ అఫీషియల్స్తో పాటుగా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ బోత్ కంట్రీస్ అంటే నరేంద్ర మోదీతోనూ, షబాజ్ షరీఫ్తోనూ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్తోనూ, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్, ఈయన పాకిస్తాన్కి సంబంధించిన ఆయనతోనూ, ఇండియాలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్, అట్లాగే అక్కడ అదే పదవిలో ఉన్న ఆసిమ్ మాలిక్, వీళ్ళందరితో మాట్లాడాము. 2 దేశాలు కూడా వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించి ఆ తర్వాత బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఈ విరమణకు సంబంధించిన ఒక అగ్రిమెంట్ రావడానికి అవసరమైన విషయాల్ని ఒక న్యూట్రల్ సైట్లో మాట్లాడుకుంటారు. ఇది ఆయన చేసిన ట్వీట్. భారతదేశానిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వార్త మనకు మొదట అమెరికా నుంచి వచ్చింది, ఆ తర్వాతే భారతదేశం ప్రకటించింది. బట్ భారతదేశం చేసిన ప్రకటనలో ఎక్కడా కూడా అమెరికా ప్రస్తావన లేదు. మేము పాకిస్తాన్ మాట్లాడుకున్నాము, ఈ నిర్ణయానికి వచ్చాము అని మాత్రమే చెప్పారు, కానీ ఇందులో 3వ వ్యక్తి ఉన్నట్టుగా చెప్పలేదు. అయితే ఈ ప్రకటన రాగానే దేశంలో 2 రకాల స్పందనలు కనిపించాయి. ఒకటి, యుద్ధం వద్దు, ఏ యుద్ధమైనా వినాశనానికి దారితీస్తుందని నమ్మే వాళ్ళందరూ కూడా ఈ ప్రకటన విన్న వెంటనే ఊపిరి పీల్చుకున్నారు. కానీ 2 వర్గాల వాళ్ళు మాత్రం వీరంగం వేస్తున్నారు కూడా. అందులో మొట్టమొదటి వర్గం మా సోదరులు టెలివిజన్ న్యూస్ ఛానల్స్. పెహల్గాం జరిగినప్పటి నుంచి, ముఖ్యంగా మే 7న భారత్ పాకిస్తాన్ మీద మిసైల్స్తో దాడి చేసినప్పటి నుంచి ఈ ఛానల్స్ అన్నీ కూడా వెర్రెత్తిపోయి ఉన్నాయి. నోటికి ఏమొస్తే అవి చెప్పడం, ఫేక్ న్యూస్ చూపించడం, ఫేక్ వీడియోస్ చూపించడం, ఛానల్ కప్పులు ఎగిరిపోయేలాగా అరవటం, ఈ పనులన్నీ చేశారు. నిజానికి బయట జరిగిన దానికంటే కూడా టీవీ ఛానల్స్లో చూస్తే చాలా పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతున్నట్టు చాలా మందికి అనిపించింది. చాలా మందిలో ఒక టెన్షన్ కూడా పెంచింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న టెన్షన్లను అడ్డం పెట్టుకుని టీఆర్పీ కోసం పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించిన న్యూస్ మీడియా ఒక్కసారిగా నిరాశ పడిపోయింది. ఆ నిరాశ ఏ స్థాయిలో ఉంది అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇలాంటి వాళ్ళందరికీ గురువు ఎవరో మనందరికీ తెలుసు, అర్నబ్ గోస్వామి. 5:30కు ట్రంప్ ట్వీట్ వచ్చింది, 6 గంటలకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అరగంట లోపలే ఇతను వేసిన ఒక వేరంగాన్ని చూడండి. It is not the job of the President of the United States to make a claim when we haven't even agreed that this is a matter which requires his intervention. I mean, with the greatest of respect to the American President, he has no idea about the ground situation. He has no idea about what's happening here. Till a few days back, he said that this is not for him to look into, and now he's congratulating both countries trying to be a global peacemaker. And I think this is beyond him. I strongly object to the fact that the US president is saying that he has sorted out the conversation between 2 countries. అంటే యుద్ధం ఆగిపోతే ఎలా అనే ఒక ఫ్రస్ట్రేషన్ అతని మాటల్లో కనిపిస్తుంది. అసలు ట్రంప్ ఎవరు ఇందులో కల్పించుకోవడానికి అని ఎలా అరుస్తున్నాడో చూశారు కదా. అయితే ఈ పిచ్చి అరుపుల్లో కూడా ఒక కీలకమైన అంశం ఉంది. అదేంటంటే, ట్రంప్కు ఇందులో కల్పించుకునే హక్కు లేదు అని. నిజానికి భారత్ పాకిస్తాన్ల మధ్య కల్పించుకోవడానికి అమెరికా ఇప్పటివరకు అనేక ప్రయత్నాలు చేసింది. బట్ ప్రతిసారి కూడా భారత్ దాన్ని తిప్పికొట్టింది. ఎందుకంటే కాశ్మీర్కి సంబంధించిన సమస్య భారత్ పాకిస్తాన్లు మాత్రమే కూర్చొని సెటిల్ చేసుకోవాలి, కానీ ఇందులో 3వ వ్యక్తిని రానివ్వకూడదు అని ఒక ఒప్పందం ఉంది. దాన్ని షిమ్లా ఒప్పందం అంటారు. సో దీని ప్రకారం వేరే వాళ్ళు ఎవరు కల్పించుకోకూడదు. బట్ ఈసారి మాత్రం వాళ్ళు కల్పించుకున్నారు. కల్పించుకోవడం మాత్రమే కాదు, చూసాం కదా, వాళ్లే ముందు అనౌన్స్ చేశారు. సో మొట్టమొదట యుద్ధం రానందుకు బాధపడ్డ వాళ్ళలో మీడియా ఉంటే, రెండోది రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్. ఒకవైపు మీడియా ఎంత పిచ్చెత్తినట్టుగా ప్రవర్తిస్తుందో అదే స్థాయిలో ఈ వర్గాలు కూడా
పహల్గాం జరిగినప్పటి నుంచి ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య దాడులు మొదలైన తర్వాత పట్ట పగ్గాలు లేకుండా పోయింది వాటికి. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఫేక్ న్యూస్ని, ఫేక్ వీడియోల్ని ప్రచారం చేస్తుంటే వాటి మీదే ఆధారపడ్డ అనేక వాట్సాప్ గ్రూపులు వాటికి 10 ప్రచారం చేశాయి. ఎక్కడ లేని అబద్ధాలు చెప్పారు. అసలు పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా తుడిచేయబోతున్నాం అనే ఒక ఇంప్రెషన్ చాలామంది కల్పించాడు. వాళ్ళు కూడా తీవ్రంగా నిరాశపడ్డారు. వాళ్ళ నిరాశకు పరాకాష్ట ఏంటంటే ఈ ప్రకటన చేసిన విక్రమ్ మిశ్రీ మీద పడి ట్రైటరు, గద్దారు, దేశద్రోహి అని విపరీతమైన బూతులు తిట్టడం. తననే కాకుండా తన కూతుర్ని కూడా ట్రోల్స్ టార్గెట్ చేయడంతో ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ని కూడా లాక్ చేసేసుకున్నాడు. సో ఈ 2 వర్గాలు తీవ్రంగా నిరాశ చెందాయి. కానీ చాలామంది ఈ యుద్ధాన్ని కోరుకోలేదు. ప్రపంచంలో చాలా దేశాలు కోరుకోలేదు. నాకు తెలిసి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ యుద్ధాన్ని కోరుకోలేదు. కాబట్టి మరింత ముందుకు పోకుండా ఇక్కడికి ఆపటానికి వచ్చిన మొట్టమొదటి అవకాశాన్ని వాడుకుంది అని నేను అనుకుంటున్నాను. నిజంగానే ఇది యుద్ధం దాకా పోయి ఉంటే పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరూ కూడా అటు గోధి మీడియా, ఇటు రైట్ వింగ్ హ్యాంగిల్స్ కూడా ఒకే మాట చెప్తున్నాయి, పాకిస్తాన్ లేని ప్రపంచ పటం కావాలి. అది సాధ్యమయ్యే పనేనా? ప్రపంచంలో జరిగిన ఏ యుద్ధంలో అయినా ఒక ప్రపంచ పటం నుంచి ఒక దేశాన్ని తుడిచి వేయగలిగామా? మనం లేటెస్టే తీసుకుందాం. అమెరికా కంటే పెద్ద బలం, ఆయుధ సంపత్తి, డబ్బు ఉన్న దేశమే ఉంది ప్రపంచంలో. వాళ్ళు వియత్నాం వార్లో దశాబ్దాల పాటు చేసి కూడా ఓడిపోయి వెనక్కి రావాల్సి వచ్చింది. ఇరాక్ మీద చేసిన యుద్ధంలో ఇరాక్ని ఏమైనా చేరిపోయగలిగారా? లేదు కదా. టెర్రరిజాన్ని మట్టు పెడతామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఏళ్ల తరబడి ఉండి కూడా ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు. టెర్రరిజం పోయిందా అక్కడ? ఇప్పుడు జరుగుతున్న మరో 2 యుద్ధాలు తీసుకుందాం. అత్యంత బలమైన రష్యా ఒకవైపు, అంతగా బలం లేని ఉక్రెయిన్ ఒకవైపు. అఫ్కోర్స్ ఉక్రెయిన్కి నాటో వాళ్ళందరూ సహాయం చేస్తున్నారనేది నిజమే, కానీ బట్ అయినప్పటికీ కూడా ఉక్రెయిన్ బలం చాలా చిన్నది. అయినా కూడా సంవత్సరాల తరబడి అక్కడ యుద్ధం సాగుతూ ఉంది. ఇక ఇజ్రాయెల్, దానికి ఉన్నన్ని డబ్బులు, ఆయుధాలు, బలము, సపోర్టు, ప్రపంచ దేశాల సపోర్ట్ ఇంకే దేశానికి బహుశా లేవు. అది కూడా ఏ బలము లేని ఒక పాలిస్తీనాని 1.5 ఏళ్ళగా కూడా వశం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. సో యుద్ధం అంటూ మొదలైతే అది ఏళ్ల తరబడి సాగుతుంది. చిన్న దేశం ఎక్కువగా నష్టపోతుంది, అందులో ఏమీ సందేహం లేదు. కానీ పెద్ద దేశం కూడా నష్టపోతుంది. ఇవాళ యుద్ధం నుంచి బయటకు రాలేక రష్యా ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం. రష్యా లాంటి దేశాలే ఆర్థికంగా కుతలమైపోతున్నాయి. భారతదేశం ఎదగాల్సిన దేశం నిజంగా యుద్ధం కానీ మొదలు పెడితే దాన్ని వెంటనే విరమించడం సాధ్యమయ్యే పనేనా? భారతదేశం ఏళ్ల తరబడి యుద్ధం చేయగలిగే పరిస్థితుల్లో ఉందా? నిజానికి ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఒక ఎక్స్పర్ట్ ఒక మాట చెప్పారు. భారత్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దే హ్యావ్ చూసన్ డెవలప్మెంట్ ఓవర్ కాన్ఫ్లిక్ట్ అని. అంటే భారతదేశం ముందున్న గోల్ వికసిత భారత్. వికసిత భారత్ సాధించాలంటే భారతదేశం ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళకూడదు. యుద్ధంలోకి వెళ్తే యుద్ధం చేస్తున్న దేశంలోకి బయట నుంచి వచ్చే అన్ని పెట్టుబడులు ఆగిపోతాయి. దేశం మీద విపరీతమైన భారం పడుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ కానీ యుద్ధానికి వెళ్తే భారత్కు జరిగే నష్టం చాలా ఎక్కువ. కాబట్టే భారత్ తెలివైన నిర్ణయం తీసుకుంది అని ఒక ఆర్మీ ఎక్స్పర్ట్ నేను ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతుంటే విన్నాను. కాబట్టి భారత ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఒక సరైన నిర్ణయం తీసుకుంది అని నాకైతే అనిపిస్తుంది. అందరం ఇది స్వాగతించాల్సిన నిర్ణయం. దేశం పట్ల బాధ్యత లేని టీఆర్పీల కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పే న్యూస్ మీడియా, అట్లాగే మతం పేరుతో విద్వేషాన్ని పెంచుతూ దేశం పట్ల ఏ బాధ్యత లేని రైట్ వింగ్ హ్యాండిల్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యుద్ధంలోకి వెళ్లకుండా భారతదేశం ఒక మంచి నిర్ణయం తీసుకుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ ఆల్సో. ఎట్ ద సేమ్ టైం ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద స్థావరాల మీద మనం గురి చూసి కొట్టామని మాట్లాడుకుంటున్నాం. మన దేశంలో ప్రవేశించి మన వాళ్ళ మీద దాడి చేసిన ఆ 4 ఎందుకు ఇంకా పట్టుకోలేకపోయాం? పుల్వామా లాగానే ఇది కూడా జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోతుందా? బహుశా మిగలకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రశ్న పదే వస్తున్నప్పుడు దీనికి ఏదో రకమైన సమాధానం చెప్పే ప్రయత్నం ఒకటి ప్రభుత్వం చేస్తుంది. ఆ సమాధానంతో మనం సంతృప్తి చెందుతామా లేదా అనేది తర్వాత విషయం. కానీ బట్ నా హంచ్ ఏంటంటే దీనికి ఒక సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తొందరలోనే వస్తుందని నేను అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఇప్పటికైతే యుద్ధం ముగిసింది. రేపు మధ్యాహ్నం 2 దేశాల మధ్య చర్చలు ఫలవంతం కావాలని కోరుకుందాం. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కి గతంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇక నుంచైనా టెర్రరిజాన్ని పెంచి పోషించడం మానేసి తన దేశ అభివృద్ధి మీద దృష్టి పెడుతుందని ఆశిద్దాం. అఫ్కోర్స్ అది జరగాలంటే కూడా ఒక కండిషన్ ఉంది. గత వీడియోలో చెప్పినట్టుగా పాకిస్తాన్ ముందే మత రాజ్యం.
ఆ తర్వాత అక్కడ సైన్యానిదే పై చేయి, అంటే డెమోక్రసీ మీద నమ్మకం లేని దేశం. సో ఒకవైపు మతరాజ్యం, మరొకవైపు డెమోక్రసీ లేని దేశం కాబట్టి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ ఎస్కలేషన్స్ మొదలైనప్పటి నుంచి పాకిస్తాన్లో అనేక యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. అవి మరింత ముందుకు వెళ్ళి దేశాన్ని సైన్యం చేతుల నుంచి విడిపించి ప్రజాస్వామ్యం వైపు నడిపించాలని నేనైతే కోరుకుంటున్నాను. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన పక్కనున్న మన దాయాది దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉండటం, ఆ దేశం సెక్యులర్ కావటం, ఇవి రెండు కూడా చాలా చాలా కీలకం. ఇది చాలా పెద్ద గొంతెమ్మ కోరిక నాకు తెలుసు, బట్ అటువంటి ఒక కోరిక కోరుకోవటంలో అయితే తప్పేం లేదు కదా. ఏమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.